గత 10 ఏళ్లలో రాష్ట్రంలో బ్రహ్మాండంగా రోడ్లేస్తే ప్రస్తుతం పనేమీ ఉండకపోతుండేనన్నారు ఆర్ఎండ్బీ శాఖ మినిస్టర్ కోమటిరెడ్డి. శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా మాట్లాడిన మంత్రి బీఆర్ఎస్ హయాంలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల రోడ్లే అభివృద్ధి చెందాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే 6,600 కోట్లతో రోడ్ల అభివృద్ధికి టెండర్లు పిలిచి పనులు చేపట్టినట్లు వివరించారు. గ్రామాలకు రోడ్లు బాగుంటేనే పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు మంత్రి కోమటిరెడ్డి. 10 ఏళ్లలో బ్రహ్మాండంగా అన్ని రోడ్లు వేసేసినాం అంటే ఇప్పుడు మాకు పనే ఉండకపోతున్నా. ఇవాళ 6,600 కోట్ల రూపాయలతో ఇవాళ టెండర్లు పిలిచి సగం 15 నెలల్లోనూ ఇవాళ సగం వర్క్స్ గ్రౌండ్ అయినాయి, సగం అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నాయి. వాళ్ళు 10 ఏళ్ళలో చేసినది మేము ఒక్క 15 నెలల్లో చేసి చూపించినాం, అది శాంక్షన్ ఇచ్చినాం, రికార్డులో ఉన్నాయి, తెప్పించుకోమని చెప్పండి. రెండవది అధ్యక్ష, మా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఏదో అధికారం పొంగని ఒత్తిడిగా అధికారం ఉండడం మాట్లాడడం. అలాగే ఆనకట్టలే కాదు రోడ్లు కూడా దేవాలయం లాంటివి అని మా కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. ఎందుకంటే ఈరోజు అంబులెన్స్ ఆకుండా వెళ్ళే రహదారి ఉంటే ఒకరి ప్రాణం నిలబడుతుంది. ఒక మనిషి ప్రాణం పోతే డాక్టర్లు డబ్బు మందులు తీసుకురాలేవు. అలాగే ప్రయాణికులు మా దివంగత శీలా దీక్షిత్ గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఢిల్లీలో ప్రయాణికులు ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా చూడకుండా ప్రయాణించే ఫ్లైఓవర్ నిర్మిస్తామని శీలా దీక్షిత్ గారు ఒక సమావేశంలో చెప్పి మెట్రోని వరల్డ్ క్లాస్ మెట్రో ఢిల్లీలో కంప్లీట్ చేయించి సిగ్నల్ ఫ్రీ రోడ్స్ అన్ని కూడా చేసి ఢిల్లీలో మొదటి స్టార్ట్ చేసాం. ఇలా హైవేల మీద కానీ రోడ్ల మీద పెట్టినవాడు అధ్యక్ష, ₹1 పెడితే తిరిగి మనకు ₹3 వస్తుంది. ఎట్లా వస్తుంది? ఆ గ్రామాలలో రోడ్లు ఉంటే పరిశ్రమలు రావడం, లోకల్గా ఎంప్లాయ్మెంట్ రావడం. ఇలా నల్గొండకి వెళ్ళి హైదరాబాద్ రావాలంటే 2 గంటలు పడుతున్నది. అదే రేపు 6 లేన్గా ఇవాళ మేము ఒత్తిడి తీసుకొచ్చి టెండర్స్ చేసి తీసుకొచ్చినాం. వాళ్ళు అప్పుడెప్పుడు హైదరాబాద్